నిపా వైరస్ చాలా రేర్‌గా వస్తదండి. ఇప్పుడు కేరళలో అయితే ఒక కేస్ డాక్యుమెంట్ అయింది. అక్కడి నుంచి ఇది వాళ్ళు ట్రేస్ చేస్తున్నారు కాంటాక్ట్స్ అన్నిటిని కూడా. బట్ ఇది ఇనీషియల్ స్టేజెస్‌లో వెరీ మైల్డ్ ఇన్ఫెక్షన్ కిందే ఉంటుంది. అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగే ఫీవర్, హెడేక్ ఇలా నార్మల్ ఫీవర్ కిందే మనకి కనిపిస్తుంది. బట్ లేటర్ ఆన్ స్టేజెస్‌లో ఇది రెస్పిరేటరీ ఇన్వాల్వ్‌మెంట్ అంటే లంగ్ ఇన్వాల్వ్‌మెంట్, బ్రెయిన్ ఇన్వాల్వ్‌మెంట్ జరగవచ్చు కొంతమందిలో. ఇలా జరిగినట్టయితే లైఫ్‌కి కూడా డేంజర్ ఉంటుంది. సింప్టమ్స్ వచ్చి ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్ ఇలాంటి కామన్ సింప్టమ్స్. అదే లంగ్ ఇన్వాల్వ్‌మెంట్ జరిగినట్టయితే దగ్గు, ఆయాసము, ఊపిరి ఆడకపోవటము, వెంటిలేటర్‌కెళ్ళటము. అదే బ్రెయిన్‌కి ఇన్వాల్వ్‌మెంట్ జరిగితే ఫిట్స్ లాగా రావటం ఇయన్నీ గూడా జరుగుతా ఉంటాయి. కోవిడ్‌లో బ్రెయిన్ ఇన్వాల్వ్‌మెంట్ చాలా తక్కువుంటదండి. బట్ నిపా వైరస్‌లో బ్రెయిన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉంటది. కోవిడ్‌లో లంగ్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కొంచెం బ్రెయిన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువుంటది కంపారిటివ్‌లీ టు కోవిడ్. దాంట్లో కూడా ఇన్వాల్వ్‌మెంట్ జరగొచ్చు. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్‌లో బ్రెయిన్ ఇన్వాల్వ్‌మెంట్ జరగొచ్చు. బట్ కంపేర్డ్ టు కోవిడ్, నిపా వైరస్‌లో కొంచెం బ్రెయిన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో, ప్రొటెక్షన్ వచ్చి సేమ్. కోవిడ్‌ని మనం ఎలా అయితే ప్రివెంట్ చేయామో, ఇట్లా నిపా వైరస్‌ని కూడా సేమ్. రెస్పిరేటరీ ఎటిక్ అంటాము. కాఫ్ చేసేటప్పుడు, స్నీజ్ చేసేటప్పుడు కవర్ చేసుకోవటము, ఎక్కడైనా కంటామినేటెడ్ సర్ఫేసెస్ ఉంటే మనము శానిటైజర్‌తో క్లీన్ చేసుకోవటం, లేకపోతే హ్యాండ్ షేక్ చేసిన తర్వాత శానిటైజర్ యూజ్ చేయటం. ఇలాంటియన్నీ యూజ్ చేస్తే దాని ఫ్రీక్వెన్సీని మనం తగ్గించుకోవచ్చు. ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి వస్తదంటే ఒక ఫ్రూట్ నుంచి వస్తదండి. ఆ ఫ్రూట్‌కి ఎట్లా వస్తదంటే బ్యాట్ అనేది బైట్ చేయటం వల్ల గబ్బిలం అనేది ఫ్రూట్‌ని బైట్ చేసి, ఆ ఫ్రూట్‌ని గనక మనిషి తిన్నట్టయితే అట్లా ఈ నిప్పా వైరస్ అనేది వస్తది. బట్ ఒక్కసారి హ్యూమన్‌కొచ్చింది, మనిషికొచ్చింది అంటే అది మనిషి టు మనిషి డ్రాప్‌లెట్ స్ప్రెడ్ అంటాం. అంటే కాఫ్ చేసినా, స్నీజ్ చేసినా, మాట్లాడుతున్నా ఇది పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అయితే జరుగుతుంది. సిమిలర్ టు కోవిడ్. లక్షణాలు మైల్డ్ ఇన్ఫెక్షన్ అయితే ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్ ఇట్లా ఉంటుంది. అదే సీరియస్ ఇల్‌నెస్ అయితే రెస్పిరేటరీ ఇన్వాల్వ్‌మెంట్, బ్రెయిన్ ఇన్వాల్వ్‌మెంట్ జరుగుతా ఉంటది. అప్పుడు ఫిట్స్ లాగా రావటం, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఇయన్నీ గూడా వస్తా ఉంటాయి. ట్రీట్మెంట్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుందండి. దీనికేమి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు. సో, మనకి అంటే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే లంగ్ ఇన్వాల్వ్‌మెంట్ జరిగితే లంగ్‌కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వటం. బ్రెయిన్ ఇన్వాల్వ్‌మెంట్ జరిగితే మనకి ఫిట్స్‌కి రాకుండా ఉండటానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. లంగ్ ఇన్వాల్వ్‌మెంట్ జరిగి సీరియస్ అవుతుంది అంటే గనక దానికి వెంటిలేటర్ పెట్టుకోవటం. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తది. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే దానికి యాంటీబయోటిక్ వాడటం. ఇట్లా అన్నీ కూడా చేసుకోవాలి. మెయిన్ సపోర్టివ్ ట్రీట్మెంటే ఉంటుంది దీనికి. జాగ్రత్తలు అంటే రెస్పిరేటరీ కాఫ్ చే కాఫ్ కవర్ చేసుకోవటం, కాఫ్ చేసేటప్పుడు, స్నీజ్ చేసేటప్పుడు కవర్ చేసుకోవడం, శానిటైజర్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ షేక్ ఇచ్చిన తర్వాత శానిటైజర్ వాడటం. ఏ కామన్ ఏరియాస్‌లో అంటే మాల్స్ అలాంటి వాటిల్లో, థియేటర్స్ వాటిల్లో యాస్ మచ్ యాస్ పాసిబుల్ మనం అవాయిడ్ చేయటం. సో, ఎందుకంటే ఇది పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ ఉంటుంది కాబట్టి.